शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमार्निशं एकदन्तं भक्तानां एकदमाज्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मा गुरुभ्यो नमः। साई राम गुरुभ्यो साई राम दास गुरुभ्यो नमः। मा मातायै नमः। लक्ष्मी मातायै नमो नमः। తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నా ఇల్లం బంధితం బ్రహ్మగా ముక్తుల్ సిద్ధంబుల్ శోభిల్లం బల్కుం నాదు వాక్నన్ సంప్రీతిన్ కులార్థాక్షి సరస్వతి భగవతి నిశ్చేజాడ్యాపహ. ఈరోజు కార్తీక మాస పారాయణము 24వ అధ్యాయము ప్రారంభం. అంబరీషుని ద్వాదశ వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించినను ఎంత వినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతుము, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలను సూర్యగ్రహణ సమయములందు స్నానాదులు రణించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ్యా ఫలము ఇతర జన్మలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కాగలదు. ఆ ద్వాదశి వ్రతం చేయు విధానమెట్లో చెప్పిదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరించేదను. సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచూ ఉన్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలగడని వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధంగా ఉండెను. అదే సమయం అచ్చటకు కోపస్వభావుడకు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానముకి రమ్మనమని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానమై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచినను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు. బ్రాహ్మణున ఖాదిత్యమిత్రుడని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చే వరకు 5వ ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమవును. ఆ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీ తోచకున్నదే. బ్రాహ్మణ భోజన అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎట్లా హరిభక్తిని వదిలిన వాడినగుదును. ఏకాదశి నాడును ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిసి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చెను. అదీనుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకడి జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశించును. దానికి ప్రాయచిత్తం లేదని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటి ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాసముని విచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనములకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఎంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమగును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన?
ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపనిదిగా కోరెను. అంతటా ధర్మజులైన వేద పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహరమందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుల పూజించిన చతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చల్లయగిన క్షుద్బాధ దప్పిగా కలుగును. ఆ తపము చల్లార్చవలెన అన్నము లేదా నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం విడుదలని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహత్తపస్సారియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమును పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించ వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుష్యనం కూడా కలుగును. దూర్వాసుడంతటి వారిని అవమానమనించిన మహాపాపము సంప్రాప్తమగును అని ఆ మహాపండితులు విశదపరిసిరి. చతుర్దశాధ్యాయం అనగా 24వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమః. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమో నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమః. సామర్లకోట క్షీరా రామలింగేశ్వరాయ నమో నమః. శ్రీశైల మల్లికార్జున వాసాయ నమో నమః. కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమః. సకలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.